ప్రజెంట్ రామ్ చరణ్ RC16లో జాన్వీ కపూర్ అయితే హీరోయిన్గా చేస్తూ ఉంది. ప్రజెంట్ దానికి సంబంధించి చాలా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా ఫ్యాన్స్ దగ్గర నుంచి వస్తున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు RC16లో జాన్వీ కపూర్ గురించి మీరు ఏం చెప్తారు? సో ఖచ్చితంగా జాన్వీ కపూర్ రీసెంట్గా ఒక ఇన్స్టా స్టోరీ అయితే పెట్టింది. ఆమె ఈపంతా కూడా కాలిపోయినట్టు ఇదంతా కూడా పెట్టింది అనమాట. అంటే ఇప్పుడు అందరూ కూడా అడుగుతున్నారు బుచ్చిబాబు ఇంత శాడిజం ఏంటి నీకు అని చెప్పి. మేబీ ఈ సినిమాలో సీన్గా బర్ంట్ అనేది ఇది మేకప్ చేస్తారు కదా, అట్లా రాసుకుని ఫోటో పెట్టింది అనమాట. సో ఖచ్చితంగా ఈ సినిమాలో ఏదో ఆమెని ఒక కాలుస్తారు కదా, లేడీస్ని హింస పెట్టే సీన్ ఏదన్నా ఉంది, నీకు అంత శాడిజం ఏంటి అని చెప్పి కూడా అందరూ ఫ్యాన్స్ అడుగుతున్నారు అనమాట. సో మాకు ఇంతే ఈ రా అండ్ రస్టిక్ అని ఎప్పుడో చెప్పారు బుచ్చిబాబు గారు. ఖచ్చితంగా రా అండ్ రస్టిక్ అంటే చాలా అంటే ఈ రోత అనే పదం ఏదైతే ఉంటుందో దానికి మించి ఉండబోతుంది అనమాట. ఒక్కొక్కరు వేసే క్యారెక్టర్లు కానీ ఈరోజు స్టార్ హీరోలు ఎంత డౌన్ అయ్యి చేస్తే అంత బాగా ఆదరణ అనేది పొందుతున్నారు అనమాట. ఎందుకంటే నార్మల్గా సూటు బూట్ వేసుకుని కార్లు దిగడం అందరూ చేస్తారు. బట్ ఏంటంటే ఒక విలేజ్ క్యారెక్టర్లు రా అండ్ రస్టిక్ క్యారెక్టర్లు చేయడం తమిళ వాళ్ళ దగ్గర నుంచి కూడా మన వాళ్ళు చాలా నేర్చుకున్నారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత డౌన్కైనా వెళ్ళి తమిళ సినిమాలు చాలా వల్గారిటీ చూపించే విధంగా సినిమాలు ఉంటాయి అనమాట. మరి ఇప్పుడు మన దగ్గర కూడా అవే కోరుకుంటున్నారు. ఎందుకంటే మన దగ్గర కథలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రా అండ్ రస్టిక్ కాన్సెప్ట్సే విలేజ్ బాగా అంటే హీరో అసలు మరీ బ్యాక్వర్డ్లో ఉండేటట్టు, అతను బట్టలు కూడా సరిగ్గా వేసుకోలేని విధంగా ఉండేటట్టు అలా చూపిస్తేనే తన యాక్టింగ్కి ఇప్పుడు మార్కులు పడుతున్నాయి. ఇప్పుడు మన పుష్ప చూసాం, తను ఎంత గలీజ్గా ఉంటేనే అంత రేంజ్ ఆఫ్ నేషనల్ అవార్డు వచ్చిందనేది మనం చూడొచ్చు. సో పుష్ప 2లో ఇంకా ఓవర్ దాన్ 1 కన్నా కూడా గలీజ్గా కనపడేటట్టుగా, అంటే ఆ రస్టిక్నెస్ అనేది అక్కడ హీరో క్యారెక్టర్ ఉంటేనే జనం యాక్సెప్ట్ చేసి ఓకే ఇతను స్టార్ అయినా కానీ ఈ క్యారెక్టర్ వేసాడు అని గుర్తిస్తున్నారు. డీగ్లామర్ రోల్స్ చేస్తే గుర్తిస్తున్నారు అనమాట ఖచ్చితంగా. సో మరి ఇప్పుడు RC16లో కూడా అంతే విధంగా ఇటు జాన్వీతో ఇటు రామ్ చరణ్ గారితో అట్లాంటి రోల్సే చేయించారని తెలుస్తుంది. సో మరి ఆ బర్నింగ్ సీన్ పెడుతుంటే అటు జాన్వీ ఫ్యాన్స్ అంతా ఏదన్నా నిజంగా ఆమెకేదో అయిపోయింది అనుకుని అందరూ కూడా కంగారు పడుతున్నారనమాట. సో అది ఆమె అలా ఏం అవ్వలేదు, జస్ట్ అది షూటింగ్లో భాగంగా ఆమె ఎంజాయ్ చేస్తూ షేర్ చేసిన విధానం అనమాట. సో ఖచ్చితంగా దానికి జాన్వీ ఫోన్స్ ఇవన్నీ బ్యాన్ చేశారు కాబట్టి అలా ఒక చిన్న ఈ రకంగానే ఆమె ఏదో తన యాక్టింగ్ అంటే తను చేశాను అని చెప్పుకోవడానికి, సో తను ఖచ్చితంగా మళ్ళీ ఆ సీన్ ఉంటుందో లేదో తెలియదు కాబట్టి ఉన్న రోజునే అది తన ఫోటో తీసి పెట్టుకుందనమాట. సో మరి RC16లో ఇంకా తనని ఎలా చూపించబోతున్నారు, ఆల్రెడీ దేవరాలో ఒక పల్లెటూరు అమ్మాయి లాగా చూపించారామని ఒక మంచి నేటివిటీ ఉన్న క్యారెక్టర్ రాసేది. ఎక్కువ లెంత్ లేనప్పటికీ కూడా తన గెటప్ ఏదైతే ఉందో చాలా బాగా కుదిరింది ఆమెకి. మరి ఈ సినిమాలో ఇంకెంత మంచి రోల్ ఇచ్చారు. మరి బుచ్చిబాబు గారు ఉప్పెనాలో చూసుకుంటే హీరోయిన్ కూడా చాలా వాల్యూ ఉంటుంది. మరి ఇక్కడ కూడా హీరోతో పాటు అంతే వాల్యూ హీరోయిన్ కూడా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.